హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీలోని ఇంపార్టెంట్ టాపిక్ అయిన మహారత్న నవరత్న కంపెనీల గురించి క్లాస్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మహారత్న హోదా. ఏదైనా ఒక కంపెనీకి మహారత్న హోదా కల్పించాలి అంటే వరుసగా 3 సంవత్సరాలు సగటున ఏడాదికి 25,000 కోట్ల టర్నోవరు లేదా 5,000 కోట్ల ప్రాఫిట్ ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలను మహారత్నాలుగా ప్రకటిస్తారు. కేంద్ర ప్రభుత్వము 2009 డిసెంబర్ 10వ తేదీన మహారత్న హోదా ప్రకటన చేసింది. 2010 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఈ హోదా గల కంపెనీలు నికర ఆస్తుల విలువలో 15% వరకు లేదా 5,000 కోట్ల వరకు పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చును. మహారత్న హోదా పొందిన కంపెనీలు మొత్తంగా 12 ఉన్నాయి. వాటిలో CIL కోల్ ఇండియా లిమిటెడ్, దీన్ని స్థాపించిన సంవత్సరము 1975, ముఖ్య కార్యాలయం కోల్కతాలో ఉంది. IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1964, దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1975, దీని ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1954, ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ONGC ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, దీనిని స్థాపించిన సంవత్సరము 1956, ముఖ్య కార్యాలయం డెహ్రాడూన్లో ఉంది. BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1964, ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. GAIL గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1984, దీని ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1976, దీని యొక్క ముఖ్య కార్యాలయం ముంబైలో ఉంది. PGCIL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని స్థాపించినది 1989, దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1976, దీని ముఖ్య కార్యాలయం ముంబైలో ఉంది. PFCL పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనిని స్థాపించినది 1986, దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. RECL రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, దీన్ని స్థాపించినది 1969 సంవత్సరము, దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 2022 సంవత్సరం సెప్టెంబర్లో మహారత్న హోదా కల్పించారు. నవరత్న హోదా. ప్రభుత్వ రంగ సంస్థలకు మొదటిగా నవరత్న హోదాను 1997 జూలై 22వ తేదీన ప్రకటించారు. ప్రస్తుతం నవరత్న హోదా పొందిన కంపెనీలు 12 కలవు. వరుసగా 3 సంవత్సరాలు ఏడాదికి సరాసరి 10,000 కోట్ల టర్నోవరు లేదా 1,000 కోట్ల ప్రాఫిట్ ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను నవరత్నాలుగా ప్రకటిస్తారు. ఈ హోదా గల కంపెనీల నికర విలువలో 15% వరకు లేదా 1,000 కోట్ల దాకా పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. నవరత్న హోదా పొందిన కంపెనీల్లో మొదటిగా SCIL షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1961, దీని యొక్క ముఖ్య కార్యాలయం ముంబైలో ఉంది. BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1954, దీని యొక్క ముఖ్య కార్యాలయం బెంగళూరులో ఉంది. NBCC నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, దీనిని స్థాపించిన సంవత్సరము 1960, దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1964, దీని యొక్క ముఖ్య కార్యాలయం బెంగళూరులో ఉంది. MTNL మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1986, దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. EIL ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1965, దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. NALCO నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1981, దీని యొక్క ముఖ్య కార్యాలయం భువనేశ్వర్లో ఉంది. NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీనిని స్థాపించిన సంవత్సరము 1958, దీని యొక్క ముఖ్య కార్యాలయం హైదరాబాద్లో ఉంది. NLCL నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనిని స్థాపించిన సంవత్సరము 1956, దీని యొక్క ముఖ్య కార్యాలయం తమిళనాడులో ఉంది.
ఓఐఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ దీనిని స్థాపించిన సంవత్సరము 1959. దీని యొక్క ముఖ్య కార్యాలయం అస్సాంలో ఉంది. ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పేట్ నిగమ్ లిమిటెడ్ దీనిని స్థాపించిన సంవత్సరము 1982. దీని యొక్క ముఖ్య కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. సిఓఆర్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీనిని స్థాపించిన సంవత్సరము 1988. దీని యొక్క ముఖ్య కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.